దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 12వ వచనం. సర్వసృష్టికర్త అయిన మన తండ్రి అయిన యెహోవా మన మీద జాలి పడుతున్నాడు. నిత్యమైన కృపతో మనకు వాత్సల్యం చూపుతున్నాడు. ప్రశస్తమైన రత్నములతో మనకు సరిహద్దులు ఏర్పరచుదానని మనతో సెలవిస్తున్నారు. ఏ ఆదరణ లేక ఉన్న మనల్ని తండ్రి మనల్ని ఆదరిస్తానంటున్నారు. నిరాశతో నిస్పృహతో కృంగిన మనల్ని లేవనెత్తుతానంటున్నాడు. మన తండ్రి అయిన యెహోవాకు మనం ప్రార్థన చేసినప్పుడు తండ్రి మన ప్రార్థన ఆలకించి మనందరి పట్ల కృప చూపి నీలాంజనముల తన కట్టడలను కడతాడు. నీలములతో తన పునాదులను వేస్తాడు. మాణిక్యములతో మన కోట కొమ్ములను, సూర్యకాంతములతో మన గుమ్మములను కడతాడు. ప్రశస్తమైన రత్నములతో మనకు సరిహద్దులు ఏర్పరుస్తాడు. మన సరిహద్దులలో సమాధానం కలగజేస్తాడు. మన గుమ్మముల గడియలు బలపరుస్తాడు. మన పిల్లలను ఆశీర్వదించి వృద్ధి పొందిస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.